అనేది, ఆర్ అప్పర్ కాస్ట్లో కూడా కాపు నాయకులే ఎందుకు మార్చబడుతున్నారు? ఒకటి అరా కమ్మ నాయకులు ఉంటాయి, ఆ కమ్మ నాయకులను కూడా ఎందుకు మార్చటమో తీసివేయటమో వస్తుంది? ఒకటి అరా తప్ప, కొడాల నాన్నగారు లాంటి ఒకరిద్దరు తప్ప మిగిలిన కమ్మ నాయకులు అందరి పరిస్థితి కూడా అలాగే ఉంది. సో ఏ కులానికి లేని ప్రయారిటీ, సరే ఆయన స్వకులం అని అనుకుంటుండవచ్చు. బట్ ఏదైనా అక్కడ నిన్న ఎంత తొందరగా అవుతుంది అనుకోలే. సి రామచంద్రయ్య గారు, మరి ఆయన ఇంకా 4 సంవత్సరాల పదవి సమయం ఉంది, అయినప్పటికీ నిన్న ఆయన మాట్లాడారు. చిచ్చి, ఇంత కళ్ళ ఎదురుగుండా ఇంత అన్యాయాలు జరిగితే చూస్తూ నేను ఉండలేకపోయాను అని చెప్పి మరి ఆయన మాట్లాడి వచ్చేశారు. అలాగే మరి ద్వారకానాథ్ రెడ్డి గారు, లక్కిరెడ్డిపల్లి, ఆయన కూడా తన సోదరి మనవరాలు వాళ్ళతో కలిసి, అలేఖ్య వాళ్ళతో కలిసి మరి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చేరి, ఏమో మా సాయిరెడ్డి, మా చెల్లి తప్ప అందరూ వచ్చాం, త్వరలో వాళ్ళు కూడా వస్తారేమో అని మాట్లాడటం జరిగింది. మొన్న అక్కడ వంశీకృష్ణ, అతనికి ఇంకో 4 సంవత్సరాలు సమయం ఉండగానే మరి జనసేనలో జాయిన్ అయిపోవడం జరిగింది. ఇలా పదవి ఉండగానే జాయిన్ అయిపోవటం, అలాగే మళ్ళీ బ్రాహ్మణ వర్గానికి చెందిన మల్లాది విష్ణు గారు, మరి ఆయన కూడా రాజీనామా సమర్పిస్తున్నట్టుగా మరి తెలిసింది. మరి వీళ్ళందరికీ నెగిటివిటీ ఎందుకు ఉంది? ఎక్కడైనా ఉంటే ఒకరికి ఉంటుంది, ఇద్దరికి ఉంటుంది. ఇంతమందికి నెగిటివిటీ వచ్చింది అంటే దానికి కారణం ఎవరు అవుతారు? మీరే అవుతారు కదా. అలాగే మరి గోరంట్ల మాధవ్ మరి నన్ను మరి జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పి చాలా ఎక్స్ట్రాగా మాట్లాడారు. మరి నిన్న నాకున్న సమాచారం నిజమైనా కాకపోయినా మరి నిప్పులేందే పొగరాదు, మరి సజ్జల గారితో మరి ఒక ఘర్షణ వాతావరణం లాగా ఏర్పడిందని చెప్పి నిన్న నీలి మీడియాలో కూడా వచ్చింది. మరి నీలి మీడియాలో వచ్చిందంటే మరి ఆ గొడవ వచ్చింది నీలి మీడియాని కంట్రోల్ చేసే సలహాదారుడు కాబట్టి డెఫినెట్గా అది నిజమే అయి ఉండాలి. సరే, వాళ్ళ పొద్దున్న గోరంట్ల గారు ఖండించారు, అభ్యర్థి అలాంటిదేమీ లేదని. కానీ మరి నీలి ఛానల్లో కూడా వచ్చిన తర్వాత ఘర్షణ అన్నది నిజమే. మరి అక్కడ ఘర్షణ పెట్టుకుంటే మరి అంత ఈజీగా పంపించరు. సో ఆ ఘర్షణకి పర్యవసానంగా మరి కాస్త ప్రాయశ్చిత్తం కూడా జరిగిందని చెప్పి, ఇంతకంటే ఎక్కువ చెప్తే బాగోదు. మరీ ఇప్పి చూపెట్టేలేం కదా అన్నీ, అంటే ఇప్పి చెప్పేలేం కదా అని. అంచేత కొంత ప్రాయశ్చిత్తం కార్యక్రమం కూడా జరిగిందని, ఆ పశ్చాత్తాపం, ఆ ప్రాయశ్చిత్తం మరి ఈరోజు మరి కొన్ని ప్రెస్ మీట్లో కూడా కనపడింది. ఏదేమైనా ఆయన పార్టీ ముఖ్యం, నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాను అని చెప్పి ఆయన చెప్పారు. చాలా సంతోషం. బహుశా అందరూ కూడా శివాజీ సినిమాలో మరి రజనీకాంత్ గారి రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మారిపోయిన వ్యక్తుల్లాగా మరి ఒకసారి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మరి అలాగా మారుతారేమో టెంపరీగా, నాకు తెలియదు. కానీ ఒక్క చిన్న సందేశం నా ప్రస్తుత పార్టీలో ఉన్న నా ప్రస్తుత సోదరులకి నేను ఇవ్వాలి అనుకుంటున్నా. అదేంటంటే
ఊరికే బాధపడిపోమాకండి. కొంతమంది అంటున్నారు కూలింగ్ గ్లాసుల వెనక కన్నీరు కాదు, ఆనంద బాష్పాలు కూడా ఉన్నాయని. సరే, అది కన్నీరా ఆనంద బాష్పాలా అనేది పక్కన పెడితే, రేపు కౌంటింగ్ రోజు ఎవరికైతే ఈ టికెట్లు రాలేదో వాళ్ళ సంతోషానికి కొలమానాలు ఉండవు. వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళకి వచ్చినా రాకపోయినా ప్రతివాడు నచ్చిన సాంగ్స్ వేసుకుని కమాన్ డీజే స్టార్ట్ అని వాళ్ళు చేసే డాన్సులు అయితే మామూలుగా ఉండవు. చాలా 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 సంతోషంగా ఇప్పుడు ఈ టికెట్ రాని వాళ్ళు ఉంటారు. వాళ్ళ స్థానంలో టికెట్లు తెచ్చుకున్న వాళ్ళు అని చెప్పి బావురుమంటూ రోది